ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ ఇంట్లో డిష్ ఏంటి? ఈరోజు మన కిచెన్లో చేయబోతున్నాం మామిడికాయ పులిహోర. దానికి మొదటగా ఒక పుల్లటి మ్యాంగోని సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. దాన్ని పీల్ చేయండి. నీట్గా పీల్ చేసిన తర్వాత నేను ఎలా తురుముతున్నానో ఒకసారి వీడియోలో చూసి అలా తురుముకొని పక్కకు పెట్టుకోండి. చూడండి ఎలా తురుముతున్నానో. తురుముకున్న మిశ్రమాల్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకోండి. ఒకవేళ మ్యాంగో పుల్లగా ఉందా అయితే కొంచెం ఎక్కువగా ఉప్పు వేసుకోండి. ఉప్పు పసుపు వేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి మ్యాంగో దొరకని సీజన్లో కూడా మనం ఆ పులిహోర కలుపుకోవడానికి దేనికైనా కూడా మనకి మ్యాంగో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంత పడుతుందో 2 కప్పుల బియ్యానికి అంత వరకు మనం మ్యాంగోని తీసుకోవాలి. దాంట్లో జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా బాగుంటుంది. అందుకోసం నేను జీలకర్ర మెంతుల్ని వేయించి పెట్టుకున్న పౌడర్ని వేశాను. నెక్స్ట్ ఉప్పు అవన్నీ వేసి కలుపుకున్నాను చూడండి. నెక్స్ట్ పోపు చేసుకోవాలి కదా, ఆ పోపుకు కావాల్సిన పదార్థాలన్నీ నేను ఒక ప్లేట్లో పెట్టాను చూడండి. దాంట్లో మిర్చి కూడా ఉంది. ఆ మిర్చిని సన్నగా మధ్య కట్ చేసుకొని పెట్టుకొని ఉప్పు రాసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మనం పులిహోరలో తిన్నా పెద్ద కారంగా అనిపించదు. మనం పోపు చేసుకోవడానికి ఆయిల్ పోస్తున్నాను. 3.5 స్పూన్ పోసాను నేను, ఎందుకంటే మొదటగా రైస్లో ఆయిల్ వేయలేదు. మీరు ఒకవేళ మొదటగా ఆయిల్ వేసి ఉంటే ఇందులో కొంచెం తక్కువగా వేసుకోండి. పోపుకి నేను కాశ్మీరీ మిర్చి వాడాను. ఆ తర్వాత పల్లీలు వేస్తున్నాను. చాలా ఎక్కువ పల్లీలు వేస్తున్నాను, ఎందుకంటే చాలా బాగుంటుంది పులిహోరలో పల్లీ ఉంటే. శనగపప్పు అండ్ మినప్పప్పు అండ్ కొంచెం ఆవాలు, జీలకర్ర అవి కొంచెం ఎక్కువ వేసినా చాలా బాగుంటుంది, పోపుకి చాలా అందాన్ని ఇస్తుంది. అండ్ కొద్దిగా ఇంగువ పొడి, మిర్చి వేస్తున్నాను. కొంచెం ఎక్కువ మిర్చి వేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. పసుపు కూడా వేసాను. కరివేపాకు చూడండి ఎలా ఉందో మన పోపు. ఇప్పుడు పల్లీలు కొంచెం రెడ్ కలర్లో వచ్చాయి కదా, ఆ పల్లీలు అవన్నీ పోపు అయ్యాక మనం ఇందాక తురుముని ఉప్పుని అండ్ జీలకర్ర మెంతుల పొడిని కలుపుకున్న మిశ్రమంలో పోస్తున్నాను. వాటిని కొంచెం చల్లార్చుకోండి. పోపు మొత్తం చల్లారాక మంచిగా కలుపుకోండి. అప్పుడు పులిహోర ఎంత టేస్టీగా ఉంటుందంటే, మనకి గుళ్ళో ఉండే పులిహోర ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా చేయబోతున్నాం మన పులిహోరని కూడా మనం. సో ఇప్పుడు ఒకవేళ మీకు ఉప్పు తక్కువగా అనిపించింది అనుకోండి, తురుము పెట్టుకున్న దాన్ని టేస్ట్ చేసినప్పుడు ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.